సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మెకానిజం ఆఫ్ ఆర్ఎన్ఎస్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లోకి వెళ్తే జనరల్గా ఆర్ఎన్ఏ అంటే ఏంటి? రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఆర్ఎన్ఏస్ అన్నారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎంజైమ్ విచ్ యాక్ట్స్ అపాన్ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏని ఏదైతే సరే క్లీవ్ ఆర్ డీగ్రేడ్ చేస్తుందో ఆ ఎంజైమ్ని మనం ఆర్ఎన్ఏస్ అంటాం. సో దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డీగ్రేడేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ విచ్ ఈస్ నథింగ్ బట్ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అనేది మనకు బ్యాక్టీరియా టు హ్యూమన్స్ ప్రతి చోట కనిపిస్తుంది. ఎందుకు ఆర్ఎన్ఏ అని బ్యాక్టీరియా నుంచి హ్యూమన్స్ ప్రతి చోట కనిపిస్తుంది అంటే మనకు సెంట్రల్ డాగ్మా ప్రిన్సిపల్ అనేది తెలుసు. డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ రావాల్సిందే. సో ఈ ఇంటర్మీడియట్ ఆర్ఎన్ఏ అనేది ఇట్ నీడ్ టు బి డిగ్రేడెడ్. ఆర్ లెట్సే ఒక వైరస్ ఉంది లైక్ హెచ్ఐవి. సో హెచ్ఐవిలో ఏమవుతుంది అంటే మనకి జనరల్గా రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. అంటే ఇది ఒక ఆర్ఎన్ఏ అంటే ఈ ఆర్ఎన్ఏ నుంచి మనకి ఏం రావాలి? ఒక సిడిఎన్ఏ వస్తుంది. ఈ సిడిఎన్ఏ నుంచి మనకు నెక్స్ట్ ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రావాలి. సో మనకు ఈ ఆర్ఎన్ఏ ఉంది కదా, ఆ ఆర్ఎన్ఏ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ కావాలి. సో అలా డిగ్రేడ్ అవ్వాలి అంటే మనకు ఆర్ఎన్ఏస్ అనే ఎంజైమ్ మనకు కావాల్సిందే. సో ఎక్కడెక్కడ ఆర్ఎన్ఏస్ అనేది ఎక్కువ ఉపయోగిస్తారు అంటే రీసెర్చెస్ కానీ బయోటెక్నాలజీస్ కానీ ఆర్ఎన్ఏస్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఒక ఆర్ఎన్ఏ ఉంటే ఆ ఆర్ఎన్ఏ యొక్క లైఫ్ పీరియడ్ నాకు తెలియాలి. అంటే అది డిగ్రేడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని తర్వాత ఏమైనా సిడిఎన్ఏ సింథసిస్ చేస్తే ఆ సిడిఎన్ఏ నుంచి నాకు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కావాలి అంటే ఐ నీడ్ ఆర్ఎన్ఏస్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో ఎనీ హౌ ఐ నీడ్ ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ అనేది కావాల్సింది. ఆర్ఎన్ఏస్ చూసుకుంటే ఆర్ఎన్ఏస్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్ఎన్ఏస్ ఏ. ఆర్ఎన్ఏస్ ఏ అనేది మనకి ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు అంటే బోవైన్ ప్యాంక్రియాస్ నుంచి మనకు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎన్ఏస్ హెచ్. సో ఆర్ఎన్ఏస్ హెచ్ గురించి ఎందుకు సపరేట్గా మెన్షన్ చేశానంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లీవ్ ద ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ హైబ్రిడ్స్. సో ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్స్ మనకి ఎప్పుడు ఫామ్ అవుతాయి మెయిన్గా అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. అంటే ఎంఆర్ఎన్ఏ టు సిడిఎన్ఏ, సిడిఎన్ఏ టు కంప్లీట్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సో ఎప్పుడైతే సరే ఇది ఆర్ఎన్ఏ అనుకోండి అండ్ ఇది వచ్చేసరికి సిడిఎన్ఏ అనుకోండి. సో ఈ ఆర్ఎన్ఏ కింద ఉంది కదా ఆర్ఎన్ఏ, దిస్ నీడ్ టు బి డిగ్రేడెడ్. ఇది కంప్లీట్గా డిగ్రేడ్ అవుతేనే నెక్స్ట్ వచ్చేసరికి నాకు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి టైమ్స్లో మనకి ఏమవుతుంది అంటే వీ విల్ యూజ్ జనరల్లీ ఆర్ఎన్ఎస్ హెచ్. ఆర్ఎన్ఎస్ యొక్క యాక్టివ్ సైట్ చూసుకుంటే మనకు 2 అమైనో యాసిడ్స్ కనిపిస్తాయి. అవి ఏవేవి అంటే హిస్టిడిన్ 12 అండ్ హిస్టిడిన్ 190. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు లాస్ట్ వీడియోలో మనం ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. సో ప్రతి ఎంజైమ్ ప్రోటీన్స్తోనే మేడప్ ఉంటుంది ఎక్సెప్ట్ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. సో వాటిని పక్కన పెడితే బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ అనమాట ఎక్సెప్షన్స్ కూడా. సో ఇదంతా ఒక ప్రోటీన్ కాబట్టి లెట్సే దీని అంతా నేను డీనాచర్ చేసి ఒక లీనియర్ ఫామ్లో పెట్టా. సో అలా లీనియర్ ఫామ్లో పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, లెట్సే ఇవన్నీ అమైనో యాసిడ్స్ అనుకోండి. ప్రతిదీ అమైనో యాసిడ్ అనుకోండి, ప్రతి రెడ్ది ఒక అమైనో యాసిడ్ అనుకోండి. సో అలా అనుకున్నప్పుడు 12th అమైనో యాసిడ్ అండ్ 119th అమైనో యాసిడ్. సో ఈ 2 అనేవి మనకు కెటాలసిస్ ప్రాసెస్లో ఉపయోగపడతాయి. అందుకే దే ఆర్ ఇన్ యాక్టివ్ సైట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమని ఉంది? ఇన్కమింగ్ ఆర్ఎన్ఏ స్టాండర్డ్ ఉంది. అంటే మనకి రేపు పొద్దున ఏమన్నా కెటాలసిస్ జరగాలి అంటే ఆర్ఎన్ఏ అనేది ఎలా వస్తుంది అంటే దే యూజువల్లీ కమ్ లైక్ దిస్. ఆర్ఎన్ఏ వచ్చి ఇలా ఉంటుంది. ఇలా బైండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే హిస్టిడిన్ 12 అండ్ హిస్టిడిన్ 119 ఈ రెండు కలిసి ఆర్ఎన్ఏని ఏం చేస్తాయి? క్లీవ్ చేస్తాయి. ఎక్కడ? ఇలా 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 క్లీవ్ చేసేస్తాయి. కంప్లీట్గా ఇలా పీసెస్గా క్లీవ్ చేసేస్తాయి. అందుకే వీటిని యాక్టివ్ సైట్ అంటారు. సో దీస్ 2 అమైనో యాసిడ్స్ ఆర్ హిస్టిడిన్ 12 అండ్ హిస్టిడిన్ 119. సో యాక్టివ్ సైట్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ కంటైన్స్ ఆర్ఎన్ఏ స్టాండ్. సో ఈ డయాగ్రామ్లో చూసుకోండి, ఇంతకుముందు ఆర్ఎన్ఏ స్టాండ్ వస్తుందని చెప్పారు కదా. సో ఇదంతా ఆర్ఎన్ఏ స్టాండ్, ఇదంతా ఆర్ఎన్ఏ స్టాండ్. సో యాక్టివ్ సైట్ ఏవేవి? ఈ 2 యాక్టివ్ సైట్స్, ఈ 2 ఇది యాక్టివ్ సైట్. లేదు అంటే ఐ డూ ఇట్ ఇన్ వన్ మోర్ కలర్. సో ఆర్ఎన్ఏ అనేది కంప్లీట్గా రెడ్ కలర్లో డినోట్ చేస్తున్నాను. సో ఇదంతా ఆర్ఎన్ఏ, ఇదంతా ఆర్ఎన్ఏ. యాక్టివ్ సైట్ ఏవేవి? హిస్టిడిన్ 119 అండ్ హిస్టిడిన్ 112. ఈ 2 వచ్చేసరికి మనకి యాక్టివ్ సైట్. ఇదంతా ఎంజైమ్, మొత్తం ఎంజైమే. ఆర్ఎన్ఏ వచ్చి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంటర్ అయింది ఆర్ఎన్ఏ లోపలికి. సో ఇప్పుడు క్లీవ్ అవ్వాలి. ఎలా క్లీవ్ అవ్వాలి? మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఇలా క్లీవ్ అవ్వాలి. ఆ మెకానిజం ఎలా చేస్తుందో అప్కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. సో నార్మల్గా మనం చూసుకుంటే ఆర్ఎన్ఏస్లో మెకానిజం ఎలా ఉంటుంది అంటే దెర్ విల్ బి బై 4 స్టెప్స్. మనం ఫస్ట్ ఈ మెకానిజం అర్థం అవ్వాలి అంటే ఆర్ఎన్ఏస్ యొక్క యాక్టివ్ సైట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మనకు ఈ అమైనో యాసిడ్స్ అనేవి 2 ఫామ్స్లో ఉంటాయి, ఎదర్ ప్రోటోనేటెడ్ ఫామ్ ఆర్ డీప్రోటోనేటెడ్ ఫామ్. ఈ 2 ఫామ్స్లో ఉంటాయి. సో ఇందులో ప్రోటోనేటెడ్ ఫామ్ డీప్రోటోనేటెడ్ ఫామ్ ఏది అంటే మీరు చెప్పగలుగుతారా? సో సింపుల్, ఏదైతే సరే హెచ్ ఉంటుందో అది ప్రోటోనేటెడ్ ఫామ్.
ఏదైతే హెచ్ లేదో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డీప్రోటోనేటెడ్ ఫామ్, అంటే ఇది. సో ఇది ప్రోటోనేటెడ్ ఫామ్, ఇది డీప్రోటోనేటెడ్ ఫామ్. సో ఈ రెండు అనేది కెటాలసిస్లో మనకు చాలా హెల్ప్ అవుతాయి అన్నాం. అది ఎలానో చూద్దాం. ఏ రియాక్షన్ అయినా ప్రొసీడ్ అవ్వాలి అంటే మనకు దెర్ విల్ బీ సమ్ సీక్వెన్షియల్ స్టెప్స్ అనమాట. సో మనకు ఆర్ఎన్ఎస్ క్లీవ్ అవ్వాలి అంటే దెర్ ఆర్ టోటల్లీ 4 స్టెప్స్. దాంట్లో మనం ఫస్ట్ స్టెప్ చూసుకుంటే ప్రోటోనేషన్ ఆఫ్ హిస్టిడిన్ 12 అన్నాడు. సో ఫస్ట్ అండ్ హిస్టిడిన్ 12 అనేది ఇట్ నీడ్ టు బి ఏ ప్రోటోనేటెడ్ ఫామ్. సో హిస్టిడిన్ 12 చూసుకుంటే ఇక్కడ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ ఇన్ ఏ డీప్రోటోనేటెడ్ ఫామ్. సో ఎప్పుడైతే దీనికి ఒక హెచ్ యాడ్ అవుతే ఇట్ విల్ బికమ్ ఇన్ టు ఏ ప్రోటోనేటెడ్ ఫామ్. సో సెకండ్ స్టెప్ ఏమన్నాడు అంటే డీప్రోటోనేషన్ ఆఫ్ హిస్టిడిన్ 112 అన్నాడు. సో డీప్రోటోనేషన్ ఆఫ్ హిస్టిడిన్ 112 అంటే నథింగ్ బట్ ఇది ఆల్రెడీ ఉన్న ప్రోటోనేషన్ ఫామ్ నుంచి కాస్త డీప్రోటోనేటెడ్ ఫామ్లోకి అవ్వాలి. అంటే నథింగ్ బట్ ఎలా అవ్వాలి అంటే ఈ హెచ్ ఉంది కదా, దిస్ హెచ్ నీడ్ టు బి రిమూవ్డ్. సో దిస్ హెచ్ నీడ్ టు బి రిమూవ్డ్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ డీప్రోటోనేటెడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. అలా జరిగితేనే మనకు ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ ఆఫ్ ది ఆర్ఎన్ఎస్ క్లీవేజ్ అనేది కంప్లీట్గా జరుగుతుంది, ఆర్ఎన్ఏ క్లీవేజ్ అనేది. సో అది ఎలా జరుగుతుంది, ఫస్ట్ దీనికి ఇప్పుడు హెచ్ కావాలి కదా, హెచ్ ఎవరు ఇస్తారు అంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ హెచ్ అనేది, ఈ నైట్రోజన్ అనేది దిస్ కంటైన్స్ ఎ లోన్ పెయిర్. సో దిస్ గోస్ అండ్ గ్రాబ్స్ ఎన్ హెచ్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలో ఉండే సెకండ్ పొజిషన్లో ఉండే ఓహెచ్లోంచి ఒక హెచ్ అనేది కంప్లీట్గా ఈ నైట్రోజన్ గ్రూప్ అనేది లాగేసుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ ఆటోమేటికల్లీ బికమ్ ఇంటూ ఏ ప్రోటోనేటెడ్ ఫామ్. సో నెక్స్ట్ చూసుకుందాం. ఇలా ప్రోటోనేటెడ్ ఫామ్లో అవ్వడం వల్ల ఏమేమైంది అంటే ఇక్కడ చూడండి బాగా. సో ఈ ఎన్ అనేది ఇంతకుముందు డీప్రోటోనేటెడ్ ఫామ్లో ఉండేది, ఇప్పుడు ఏమైంది, ప్రోటోనేటెడ్ ఫామ్లో అయింది. ఇక్కడ ఏమైంది మనకు, ఇది కంప్లీట్గా డీప్రోటోనేటెడ్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. ఎలా అయింది, ఇట్ లాస్ట్ ఇస్ హెచ్ అనేది కంప్లీట్గా లూజ్ అయింది. సో లూజ్ అయిన హెచ్ ఎక్కడికో చోటికి వెళ్ళాలి కదా. సో ఇట్ గోస్ అండ్ ఇట్ సెటిల్స్ హియర్. ఇక్కడ పోయి అటాక్ చేస్తుంది. ఎక్కడ, ఈ పాస్పేట్ ఉన్న బాండ్ దగ్గర, ఈ పాస్పేట్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి అటాచ్ చేస్తుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, CH2OH. సో ఈ స్లైడ్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, అప్కమింగ్ స్లైడ్స్ ఇది కూడా మీకు క్లియర్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ ఏమైంది అంటే ఆ CH2OH అని చెప్పాను కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇది. సో ఈ CH2OH అనేది కంప్లీట్గా ఫామ్ అయింది. సో ఈ హెచ్ ఉంది కదా రెడ్ కలర్లో ఇండికేట్ చేసా, ఈ హెచ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నథింగ్ బట్ ఇక్కడున్న హెచ్, ఈ నైట్రోజన్లో ఉన్న హెచ్ కాస్త ఇలా వచ్చి ఇలా దీనిపైన సెటిల్ అయిపోయింది. సో ఇక్కడ హెచ్ వచ్చింది కదా, ఈ హెచ్ ఎక్కడి నుంచో వచ్చిందో చెప్పగలుగుతారా. సో దిస్ హెచ్ కేమ్ ఫ్రమ్ నథింగ్ బట్ హియర్, ఇక్కడ నుంచి మనకు ఈ హెచ్ అనేది వచ్చేసింది. అలా జరిగినప్పుడు ఏమైంది అంటే ఈ పాస్పేట్కి ఇంకొక ఛాన్స్ లేదు, ఇట్ నీడ్ టు బీ ఒక బాండ్ అనేది కంపల్సరీగా ఫామ్ అవ్వాలి. అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ పాస్పేట్ అనేది, ఈ పాస్పేట్లో ఉన్న లైక్ నార్మల్గా సెకండ్ పొజిషన్లో OHలో ఉండే ఆక్సిజన్ అనేది నథింగ్ బట్ ఈ పాస్పరస్ గ్రూప్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ఏ బాండ్. దానివల్ల ఏమైంది, ఇక్కడ CH2O ఫామ్ అయింది. బట్ ఇది కంప్లీట్లీ అన్స్టేబుల్ మాలిక్యూల్, ఇట్ నీడ్ టు బి గెట్ ప్రోటోనేటెడ్. సో అది ఎలా ఫామ్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఇక్కడున్న హెచ్ని కాస్త తీసుకొని ఇట్ ఫార్మ్స్ ఏ CH2OH. ఇలా జరగడం వల్ల ఏమైంది, ఈ 2 ప్రాసెస్ జరగడం వల్ల ఏమైంది అంటే కంప్లీట్గా మనకి ఇక్కడ క్లీవేజ్ అనేది జరిగింది, RNA అనేది కంప్లీట్గా క్లీవేజ్ జరిగింది. సో ఇంతేనా, ఇక్కడితో రియాక్షన్ అయిపోయింది అంటే కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఎంజైమ్స్ అనేవి స్టార్టింగ్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా ఉన్నాయో కంప్లీట్ ఆఫ్ ద రియాక్షన్ కూడా అలాగే ఉండాలి. సో స్టార్టింగ్ ఆఫ్ ద రియాక్షన్ మనకి ఇది ఎలా ఉంది, ఇన్ డీప్రోటోనేటెడ్ ఫామ్, ఇది ఎలా ఉంది ఇక్కడ అంటే ఇన్ ప్రోటోనేటెడ్ ఫామ్. సో కంప్లీట్గా అది అలాగే జరగాలి, అలా జరిగితేనే రియాక్షన్ అనేది కంప్లీట్గా మనకు ఎండ్ అయిపోతుంది. సో దేర్ కమ్స్ ద వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్ అంటే H2O. సో 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ కదా. సో ఈ వాటర్ మాలిక్యూల్లో ఇట్ కెన్ ఏబుల్ టు ఫామ్ హెచ్, అంటే ఒక ప్రోటాన్ లాగా ఫామ్ అవ్వచ్చు, అండ్ ఇట్ కెన్ ఏబుల్ టు ఫామ్ OH. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఇలా ఆల్రెడీ ఈ నైట్రోజన్ అనేది ఆల్రెడీ దీని దగ్గర నుంచే తీసుకుంది. సో ఈ నైట్రోజన్ అనేది ఈ హైడ్రోజన్ అనేది ఈ హైడ్రోజన్ అనేది దీని దగ్గర నుంచే తీసుకుంది, దీని దగ్గర నుంచే తీసుకొని మరి దీనికే రిటర్న్గా డొనేట్ చేసింది. ఈ హైడ్రోజన్ అనేది మళ్ళీ ఇక్కడికే డొనేట్ చేసేసింది. అలా ఎందుకు చేయడం, దీనికి ఏమి ఒక మెకానిజం పర్టికులర్ లాజిక్ అంటూ ఏం లేదా అంటే ఆబ్వియస్గా ఉంది. ఎందుకు అంటే ఎంజైమ్స్ అనేవి ముందు ఎలా ఉండాలో అలాగే ఉండాలి కదా. సో ఇక్కడ ఏమైంది మనకు, హిస్టిడిన్ 12 అనేది కంప్లీట్లీ, ఆర్ హిస్టిడిన్ 19-12, లైక్ ఐఎమ్ నాట్ ష్యూర్, జస్ట్ మిస్ హిస్టిడిన్ 12. సో హిస్టిడిన్ 12 అనేది ఇట్ నీడ్ టు బి బికమ్ ఏ డీప్రోటోనేటెడ్ ఫామ్, కంప్లీట్గా డీప్రోటోనేటెడ్ ఫామ్లో ఉండాలి. ఎందుకు, ఎంజైమ్స్ ముందు ఎలా ఉండాలో అలాగే ఉండాలి కదా. సో ఏం చేసింది అంటే ఈ హైడ్రోజన్ని కాస్త మళ్ళీ దీనికే డొనేట్ చేసేసింది. నాకు వద్దురా పోయి నీది నువ్వు తీసేసుకొని ఇచ్చేసింది. ఇప్పుడేముంది, నెక్స్ట్ OH ఉంది. సో వాటర్ మాలిక్యూల్ ఏముంది, OH ఉంది. సో ఈ OH ఏం చేయాలి అంటే ఇట్ నీడ్ టు గో దేర్ అండ్ ఇట్ నీడ్ టు బి
బాండే లైక్ ఫామ్ ఏ బాండ్ బిట్వీన్ ఫాస్ఫరస్. సో ఈ OH అనేది ఇట్ గోస్ అండ్ ఫార్మ్స్ ఏ బాండ్ బిట్వీన్ ఫాస్ఫరస్. సో ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, దట్స్ ఇట్. సో ఈ హైడ్రోజన్ అనేది ఇట్ నీడ్స్ టు గో హియర్ అండ్ ఇట్ నీడ్ టు బి ఇంటరాక్టెడ్ విత్ ద హిస్టిడిన్ 119. ఎందుకు అంటే ముందు ఎంజైమ్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సో ముందు అది ప్రోటోనేటెడ్ ఫామ్లో ఉంది, ఇప్పుడు ఇది డీప్రోటోనేటెడ్ ఫామ్లో అయింది. సో మరి అది ప్రోటోనేటెడ్ ఫామ్ అవ్వాలి కదా. సో పైదానికేమో ఆల్రెడీ డీప్రోటోనేటెడ్ ఫామ్ నాకు ఈ హెచ్ వద్దు అని దీనికి ఇచ్చేసింది. మరి దీనికి ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, అది ఎవరు ఇస్తారంటే వాటర్ మాలిక్యూల్. ఈ వాటర్ మాలిక్యూల్ ఉండే హెచ్ కాస్త మళ్ళీ వచ్చి దీనికి ఇస్తుంది. అప్పుడు ముందు ఎంజైమ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో దీంతో రియాక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఆర్ స్టాప్ అంటే నథింగ్ బట్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది, బట్ క్లీవేజ్ అనేది ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. ఐదర్ మరి ఇంకా RNA డిగ్రేడ్ అవ్వాలి అంటే ప్రాసెస్ అనేది కంప్లీట్గా మరీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద కెటాలిసిస్. సో ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఏమి అంటే RNA చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద స్ట్రక్చర్స్ కూడా ఏమీ ఉండవు. బట్ ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ ఎంజైమ్. ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఎంజైమ్, అంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాలి RNAs అర్థం అవ్వాలి అంటే. సో ఈ డయాగ్రామ్స్ అనేవి మరీ చూడండి, చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఇన్ కేస్ మీకు దీని PDF కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ని కింద డిస్క్రిప్షన్లో వదులుతున్నాను, ఎవరికైనా కావాలి అంటే అక్కడ మెసేజ్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ దర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. దిస్ ఈజ్ శబరి శర్మ సైనింగ్ ఆఫ్. బాయ్.